ఏపీలో 5 ఏళ్లుగా కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి తిరిగి ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన బిల్డర్ల కోరిక మేరకు వారికి ఓ కీలక వెసులుబాటునిస్తూ అంగీకారం తెలిపింది. తాజాగా మంత్రి నారాయణతో జరిపిన భేటీలో ఈ మేరకు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు అధికారులకు క్లారిటీ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా బిల్డర్లకు తమ భవనాల నిర్మాణం వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణాలు చేసే బిల్డర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిల్డింగ్ ఫీజుల్ని వాయిదాల్లో చెల్లించేందుకు మంత్రి నారాయణ అంగీకరించారు. ప్రస్తుతం బిల్డర్లు భవన నిర్మాణం ప్రారంభించగానే ఆయా ఫీజుల్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇలా భవన నిర్మాణం పూర్తి కాకముందే ఫీజులు ప్రభుత్వానికి చెల్లించడం తమకు భారంగా మారిందని వారు తెలిపారు. అలా కాకుండా భవన నిర్మాణం పూర్తయ్యి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేలోగా వాటిని వాయిదాల్లో చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఈ ఫీజుల్ని భవన నిర్మాణం ప్రారంభమైన తర్వాత వాయిదాల్లో 10% వడ్డీతో కలిపి చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. తద్వారా వారిపై ఆర్థిక భారం తగ్గనుంది. అదే సమయంలో 300 చదరపు మీటర్లలో నిర్మించే భవనాలకు స్టేట్ బ్యాంక్ తగ్గింపుతో పాటు టీడీఆర్ బ్యాండ్లు వాడుకునే అవకాశం కల్పించనున్న విజ్ఞప్తిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో ఆయా విషయాల్లోనూ వారికి ఊరట దక్కే అవకాశం ఉంది. మరోవైపు బిల్డింగ్ పర్మిషన్ల కోసం సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆన్లైన్లో ప్లాన్ దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చే సర్వేయర్ లైసెన్స్ను కేవలం రూపాయికే ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం 5,000గా ఉన్న ఈ ఫీజు కాస్త రూపాయికి తగ్గబోతోంది. అలాగే భవన నిర్మాణాలకు ఫాస్ట్ ట్రాక్ విధానంలో అనుమతుల జారీ విషయంలోనూ చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.